సెప్టెంబర్ 17వ తేదీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. 17న జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలని జీవో కూడా రిలీజ్ చేసింది సర్కార్. సెప్టెంబర్ 17వ తేదీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. 17న జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలని జీవో కూడా రిలీజ్ చేసింది సర్కార్. ఇక ఈ జీవోకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సెక్రటేరియట్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, సర్కార్ నిర్ణయంపై అప్డేట్స్ ఏంటి? ఈ సెప్టెంబర్ 17 దాని మీద గత కొన్ని రోజుల నుంచి కూడా దీని మీద ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్కలాగా దీన్ని జరుపుకోవాలని చెప్పేసి డిమాండ్ అయితే ఉన్నది. సమైక్య అయితే దీని మీద కొంతేమో విలీనం అని సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా జరపాలని, మరికొంతమంది విద్రోహ దినోత్సవం, విమోచన దినం, ఇట్లా రకరకాల చర్చ ఉంది. ఆయా పార్టీలకు సంబంధించినటువంటి డిమాండ్స్ ఇవి ప్రతి ఏటా సెప్టెంబర్ 17 రాగానే దీని మీద పెద్ద ఎత్తున కొంత చర్చ కూడా, రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో మొదటిసారి 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే మాదంతా కూడా ప్రజాపాలన ఉంటుంది, ప్రజల పాలన, మా ప్రభుత్వం అంతా కూడా ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వం ముందు నుంచి కూడా చెప్తుంది. అయితే ఈ సెప్టెంబర్ 17ను కూడా ఏదైతే ముందు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని చెప్పుకుంటూ వస్తుందో, ఇక సెప్టెంబర్ 17ను కూడా ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఆ రోజు సెప్టెంబర్ 17న ఏదైతే ఈ జాతీయ జెండాలు అన్ని జిల్లాలో కూడా జాతీయ జెండాలు ఎగరవేయాలి. తర్వాత కలెక్టరేట్లో, ఇక స్థానిక సంస్థల దాంట్లో, లోకల్ బాడీస్, అర్బన్ ఏరియాలో, గ్రామ పంచాయతీలలో అన్నిట్లో కూడా ఈ జాతీయ జెండాను ఎగరవేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే మొత్తం 32 జిల్లాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఎవరు ఈ జాతీయ జెండా ఎగరవేయాలని చెప్పేసి దానికి సంబంధించి లిస్టు కూడా విడుదల చేసింది ప్రభుత్వం. మనకు మొత్తం 32 జిల్లాలకు సంబంధించి ఆ జిల్లాల వారీగా ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే మనకు ఈ షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆదిలాబాద్ జిల్లాలో ఎగురవేస్తారు. ఇక తర్వాత ఈ భద్రాద్రి కొత్తగూడెంలో మనకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో ఈ జాతీయ జెండా ఎగరవేస్తారు. ఇక హన్మకొండ విషయానికి వస్తే మనకు కొండా సురేఖ మంత్రి, ఈ కొండా సురేఖ ఈ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హన్మకొండలో ఎగరవేస్తారు. ఇక జగిత్యాల విషయానికి వస్తే మనకు ఈ జగిత్యాలలో లక్ష్మణ్ కుమార్ ఈ విప్, గవర్నమెంట్ విప్ ఎవరైతే ఉన్నారో ఆయన జగిత్యాల జిల్లాలో ఈ జాతీయ జెండా ఎగరవేస్తారు. ఇక మనకు ఈ జనగామకు సంబంధించి బీర్ల ఐలయ్య, ఈయన గవర్నమెంట్ విప్ బీర్ల ఐలయ్య జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఇక తర్వాత కామారెడ్డి విషయానికి వస్తే మనకు పటేల్ రమేష్ రెడ్డి అక్కడ ఈ జాతీయ జెండాను ఎగరవేస్తారు. తర్వాత ఇక కరీంనగర్కు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు కరీంనగర్లో, తర్వాత ఖమ్మంలో బట్టి విక్రమార్క మల్లు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి ఖమ్మంలో ఈ జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఇక మనకు ఈ మహబాద్ విషయానికి వస్తే మనకు ఈ మహబాద్లో రామచందర్ నాయక్, ఇక్కడ గవర్నమెంట్ విప్ రామచందర్ నాయక్ ఈయన జెండా ఎగరవేస్తారు. తర్వాత మంచిర్యాల విషయానికి వస్తే మనకు మంచిర్యాలలో మనకు హర్కర వేణుగోపాల్ ఇక్కడ మంచిర్యాలలో జెండాను ఎగరవేస్తారు. తర్వాత మెదక్ విషయానికి వస్తే మనకు ఈ కేశవరావు ప్రభుత్వ అడ్వైజర్ కేశవరావు మెదక్లో జాతీయ జెండా ఎగరవేస్తారు. ఇక మేడ్చల్ విషయానికి వస్తే పట్నం మహేందర్ రెడ్డి ఈ జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఇక హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఇట్లా మొత్తం అదే ఆ రోజు ఉదయం 10 గంటలకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, తర్వాత ఈ అర్బను, తర్వాత లోకల్ బాడీకి సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో ఈ జాతీయ జెండా ఎగరవేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే రోజు దీన్నే సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా ప్రభుత్వం నిర్ణయించి మొత్తం అన్ని జిల్లాల్లో కూడా జాతీయ జెండా ఎగరవేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి ఏ జిల్లాలో ఎవరు ఈ జాతీయ జెండా ఎగరవేస్తారో, ఎక్కడెక్కడ ఎగరవేయాలనే దాని మీద ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి.